మార్పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారికి, ఉద్యమ మిత్రులు ప్రవీణ్ రెడ్డి గారికి, మిత్రులు పల్లె రవి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మన విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ గారికి, ఇతర నాయకులకు పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అన్నిటికీ మించి గత 2.5 సంవత్సరాలుగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పులులే కాదు సింహాల్లాగా కొట్లాడుతూ ఉత్తమ్ కుమార్ దుర్మార్గాలను ఎదుర్కొంటూ నిలబడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు గతంలోనే కేసీఆర్ గారు తెలంగాణ రాజకీయంగా స్థిరీకరణ కావాలి, మొదలు తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకోవాలంటే రాజకీయ స్థిరత్వం కావాలి అని చెప్పి ఆనాడున్న అన్ని పార్టీలో ఉన్న మిత్రులు పిలిచి ఐక్యం చేసిన సందర్భంలో తెలంగాణ అంటే పడని వాళ్ళు, ప్రత్యేకించి తెలంగాణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న చంద్రబాబు అనుచరులైన మనసు నిండా విషం నింపుకున్న మీడియాలో కొంతమంది అనేక రకాల దుష్ప్రచారాలు చేసి తెలంగాణ ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రలు చేసి, కాళేశ్వరం పైన కుట్రలు చేసి, కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉన్న మహిళల్ని, ప్రత్యేకించి రైతాంగాన్ని కేసీఆర్ దూరం చేయడానికి రకరకాల పద్ధతుల్లో ప్రచారం చేసి 1.5% ఓట్లతోని ఇవాళ దుర్మార్గమైన కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఏం జరుగుతుందో ఇవాళ తెలంగాణ రైతాంగం, తెలంగాణ మహిళలందరూ కూడా చూస్తున్నారు. నేను నిన్న పోయినా సూర్యాపేటలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వాలంటే దాదాపు 700 మందికి నిన్న ఒకటేసారి ఇచ్చినాం. వచ్చిన ప్రతి మహిళ అడుగుతున్నారు, మా తులం బంగారం ఏది అని. మా తులం బంగారం ఏది, మొదలు మాకు తులం బంగారం ఇవ్వండి, కేసీఆర్ ఇచ్చిన 1,00,000 తప్ప మీరు ఇచ్చింది ఏంది అని కాంగ్రెస్ నాయకుల్ని ముఖం పట్టుకొని అడుగుతూ ఉన్నారు. రైతాంగం ఇవాళ మా కేసీఆర్ ఇచ్చిండు 73,000 కోట్లు కేసీఆర్ ఇచ్చిపోయిండు, మీ ముఖాలకు మీరు వచ్చి 2.5 ఏళ్ళైంది, ఇప్పటికీ 7,500 కోట్లే చక్కగా ఇయ్యలేదు, మా పరిస్థితి ఏంది అని ఒకవైపు రైతాంగం అడుగుతున్నారు. కాంగ్రెస్ దుర్మార్గం వల్ల, కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ గారు చట్టమే చేసి ఏకంగా ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుదామని చెప్తే కూడా మాకంటే ఎక్కువ మాట్లాడి మేము కూడా ఆర్టీసీ కుటుంబ సభ్యులమని చెప్పి మాట్లాడి ఇవాళ ఆర్టీసీ కుటుంబ సభ్యున్నే బలి ఉన్న దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఒక దిక్కు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించి యువత అందరికంటే ఎక్కువ ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకొని కూడా కాంగ్రెస్ కోటేయండి మాకు నౌకరు వస్తుందని చెప్పి మోసపోయిన యువత ఇవాళ అంతకు మించిన ఆవేశంతో కాంగ్రెస్ పైన తిరుగుబాటుకు సిద్ధమైంది. ఇవాళ అన్ని విషయాలు కూడా పెద్దలు కేటీఆర్ గారు మన ముందు ఉంచుతారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో కేసీఆర్ గారినే మళ్ళీ తెచ్చుకోవాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూనే నిజంగా తెలంగాణ మళ్ళీ పునర్నిర్మాణ దశలో అడుగులు పడతాయి. బంగారు తెలంగాణగా చేసిన కేసీఆర్ను పక్కన పెట్టుకోవడం మన తెలివి తక్కువ తరమైంది, మనం మెడలో ఉన్న బంగారం పోగొట్టుకున్న పరిస్థితి వచ్చింది అని చెప్పి ఏదైతే బాధపడుతున్నారో ఆ వైపు బీఆర్ఎస్ పార్టీని నడుపుతూ 2.5 సంవత్సరాలుగా అద్భుతంగా తన పోరాట పటిమతోని తెలంగాణ యువతకు, తెలంగాణ పార్టీ క్యాడర్కు ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు నడిపిస్తున్న పెద్దలు కేటీఆర్ గారిని ఈ సందర్భంగా ప్రసంగించాల్సింది